ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమిలో ఉన్న కీలక భాగస్వామిగా కూటమిలో ఉన్న అధినేత చంద్రబాబు నాయుడు గారు కూటమికి జై కొట్టేందుకు తమిళనాడుకు బయలుదేరారు. తమిళనాడు ప్రచారంలో తమిళనాడు వేదికగా స్టాలిన్ని విమర్శిస్తూ ఆయన అక్కడ రెచ్చిపోతూ ముందుకు అడుగులు వేస్తున్నారు. నిజంగా ఇప్పుడు రాజకీయాల్లో ఇంతకు మించిన స్టాండర్డ్స్ ఇంకా మరొకటి ఉండదు అనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు తన సొంత రాష్ట్రంలో తను ఏం చేస్తున్నాడు అనేది పక్కన పెట్టేసి పక్క రాష్ట్రం పోయి మాత్రం తన పలుకులు అమాంతం ఆకాశానికి అంటేలా తన బిహేవియర్ తన మాటలు చూస్తుంటే విడ్డూరంగా కూడా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి, తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఏంటి, పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తమిళనాడుకు పోయి చెబుతున్నది ఏమిటి చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గురించి రాష్ట్రపతి చేయడంలో తన పాత్ర గురించి చెప్పుకుంటూ పోయారు. చెన్నైతో తనకున్న వ్యక్తిగత అనుబంధం మరియు జయలలిత గారితో తనకున్న రాజకీయ సంబంధాలను ఇక్కడ గుర్తు చేసుకున్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కట్ చేస్తే అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశాను, జయలలితను నేనే గెలిపించాను అంటూ పాత రికార్డులను వినిపించే ప్రయత్నం చేశారు తమిళనాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ మాటల వెనుక ఉన్న అర్థం చూస్తే నిజంగా గమ్మత్తుంటుంది. ఎందుకంటే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే అని చెప్తున్న చంద్రబాబు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది అప్పట్లో ఉన్న ఎన్డీఏ కూటమిలోని అనేక పార్టీల ఉమ్మడి నిర్ణయం అన్నది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అబ్దుల్ కలాం గారు తమిళ ప్రజలకు ఒక ఐకాన్ లాంటి వ్యక్తి. ఆయన విషయంలో కేవలం రాజకీయ లాభం కోసం క్రెడిట్ తీసుకోవాలని చూడడాన్ని తంబీలు అహంకారంగా భావిస్తుంటారు. ఇక జయలలిత గారిని కూడా నేనే గెలిపించానంటూ చంద్రబాబు ప్రలోభాలు పలుకుతున్నారు. అక్కడ ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే నేను ఇక్కడే ఉన్నాను అంటూ చంద్రబాబు చెప్తున్నాడు తమిళ ప్రజలకు. కానీ ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారి వారసత్వం కోసం ఏఐఏడిఎంకేలోనే కుమ్ములాటలు జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఆమె మరణించిన తర్వాత రాజకీయ చిత్రపటమే మారిపోయింది. పాత జ్ఞాపకాలు చెబితే ఓట్లు పడతాయని చంద్రబాబు పాత ఫార్ములాను తెరపైకి తెచ్చి తమిళ యూత నాడిని పట్టుకోలేకపోయాడు, ఫెయిల్ అయిపోయారు. గతంలో బీజేపీని తిట్టినప్పుడు జయలలిత పక్షాన నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ బీజేపీతో కలిసి వచ్చి ఆమె పేరు వాడుకోవడం తమిళ్ ఓటర్లకు నచ్చడం లేదు. అందుకే ఆయన ప్రసంగాల్లో నవ్వుతున్నారు తమిళ ప్రజలు. ఈ పెద్ద మనిషి తన సొంత రాష్ట్రంలోనే సరిగ్గా లేదు, ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు ఏంటి అంటూ తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రతిదీ నేనే చేశాను, హైదరాబాద్ నేనే కట్టాను, కలాం గారు నేనే గుర్తించాను, జయలలితను నేనే ముఖ్యమంత్రిని చేశాను, ఇవన్నీ వినడానికి హాస్యాస్పదంగా ఉన్నాయి తప్ప వాస్తవానికి నిజంగా దగ్గరగా లేవు అన్నది తమిళీలు గుర్తుపెట్టుకుంటున్నారు. దీంతో చంద్రబాబు గారు తమిళనాడు వేదికగా చేస్తున్న ఈ ప్రచారాలు పూర్తిగా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే అసలు ఒక సిద్ధాంతం లేని ఒక పెద్ద డిజాస్టర్ పార్టీగా తమిళ ప్రజలు అక్కడ చూస్తున్నారు. ఎందుకంటే దేశ జీడిపిలో తమిళనాడు వాటా 9.4% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 4.8% మాత్రమే ఉంది. అంటే తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్ సగం కంటే తక్కువ ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. పైగా ఈ పెద్ద మనిషి వచ్చి ఇక్కడ మనకేంటి నీతులు చెప్పేది అన్నట్టుగా కొందరు ఇంటెలెక్చువల్స్ దీనిపై నవ్వుకుంటున్నారు. తమిళనాడుకు సొంత పన్ను ఆదాయం అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పులు చేసినా వాటిని తీర్చే సత్తా ఉంది ఆ రాష్ట్రంగా తమిళనాడు ఉంది. అంటే అప్పులు చేసినా వాళ్ళు కట్టుకునే స్తోమత ఉంది, ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడో లేదంటే కొత్త అప్పుల మీద ఆధారపడి ముందుకు పోవాల్సిన రాష్ట్రం అది. పైగా ఇలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆర్థిక సామర్థ్యం గురించి ఆర్థిక విలువల గురించి మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం కాక మరొకటి అవుతుంది. అంటే మద్యం పాలసీల గురించి కూడా తమిళనాడు ప్రజలకు చంద్రబాబు ఏదో మాట్లాడబోయాడు. తమిళనాడులో మద్యం బాటిల్పై 10 రూపాయల అవినీతి జరుగుతుందని చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. కానీ ఇక్కడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో లక్షలు బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి లక్షలు బెల్ట్ షాపులు ఓపెన్ చేయించారు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు. వాటిని ఉపాధి కేంద్రాలుగా టీడీపీ నేతలు ప్రస్తుతం చెప్తున్నారు. అవంట ఉపాధి కేంద్రాలుగా అంటే మీ రాష్ట్రంలో బెల్ట్ షాపులు 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకున్న బెల్ట్ షాపులు అవినీతి జరుగుతున్నప్పుడు మాత్రం అవి ఉపాధి కేంద్రాలు. కానీ పక్క రాష్ట్రం తమిళనాడులో మాత్రం 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే దాన్ని అవినీతి అనేదానికి చంద్రబాబు పూనుకున్నాడు. చంద్రబాబు నియంత్రణ, చంద్రబాబు విధానం, ఆలోచన విధానం ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది. డిఎంకే కాంగ్రెస్తో కలవడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. చంద్రబాబు పైగా ఊరుకోక 2018లో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసినప్పుడు చంద్రబాబుకు కాంగ్రెస్ మంచి పార్టీలా కనిపించింది. ఇప్పుడు మాత్రం అధికారం కోసం మళ్ళీ బీజేపీతో చేరి కాంగ్రెస్ను విమర్శించడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. ఇంతకు మించిన వ్యక్తి ఇంకేముంటుంది ఇలాంటి వ్యక్తి మాట్లాడితే. పైగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమంలో చంద్రబాబు తన నీతి ఏంటో బయట పెట్టుకున్నారు.
తాను రాజకీయం కోసం ఎవరితోనైనా కలుస్తాను, ఎంత దూరమైనా పోతానో, నాకు మంచి చెడు ఏం లేదు, రాజకీయమే ముఖ్యమనేటట్టుగా తమిళ ప్రజల ముందు చంద్రబాబు తన పరువు తాను తీసుకున్నట్టే అయింది తప్ప మరొకటి కాదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.